తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి, దేవి ఉపాసనా పర్రాలు, ప్రవచనకర్త, ధర్మశిరోమణి అవార్డు గ్రహీత శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్కారం. అమ్మ శ్రీమాత్రి నమః. అమ్మ, చాలా మంది ప్రశ్నలు వస్తున్నాయండి. ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాజన చేసుకోవాలా? మేము నాన్ వెజ్ తింటాము కాబట్టి మళ్ళీ తెల్లారి చేయాలా తలస్నానము? ఇంకా చాలా 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 సమస్యలతో అడుగుతున్నారు. అసలు తలస్నానానికి, స్త్రీకి, దీపారాజనకి, ఈ మూడిట్లకి మీరు ఒక అవగాహన కల్పించండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే ప్రతిరోజు పుడుతుంది ఈ ప్రశ్న. అవునండి. ఎందుకంటే తలస్నానం ఎలా చేయాలి, దీపారాధన ఎలా చేసుకోవాలి, ఇది తినాలా అది తినాలా, ఇలాగా పాపం ఈ భయాలతోనే సగం భక్తి పోతుంది. అవునండి. ఎందుకంటే దృష్టి అంతా కూడా వీటి మీదే ఉంటుంది. అవునండి. మనసులో శంకుంటే ఏది చేయలేం కదండి. ఈ శంకతోటి ఏమవుతుందమ్మా, అసలు పక్కకు పెట్టేసి కొసరు పట్టుకుంటాం అంతే. అవునండి. అందుకని అసలు శాస్త్రం చెప్పింది అయితే అమ్మ, స్త్రీలకు ప్రతిరోజు తలస్నానం అవసరం లేదు. అది నాన్ వెజ్ తింటారా లేకపోతే ఏం తింటారు ఇది అనవసరం. అసలు స్నానం చేసే ముందు ప్రత్యేకించి స్త్రీలు ప్రతిరోజు ఆ స్నానాల గదిలో ఒక గిన్నెతో పసుపు పెట్టుకోవడం నేర్చుకోండి. ఒక చిన్న డబ్బా పసుపు పెట్టుకొని వాటిని ముందు మంగళసూత్రాలకి రాసుకోవాలి. తర్వాత ముఖానికి, కాళ్ళకి. ఇవి రాసుకున్న తర్వాత బకెట్లో నీళ్లు పెట్టుకుని, బకెట్లో పసుపు వేయొద్దండి. చాలామంది ఏం చేస్తారంటే ఒంటికి రాసుకోవడం మానేసి బకెట్లో వేస్తారు. అలా కాదు, శరీరానికి రాసుకోవాలి. చేతులకి, ముఖానికి, కాళ్ళకి రాసుకున్న తర్వాత బకెట్లో చేయి పెట్టాలి. చేయి పెట్టి 3 సార్లు ఇలా తిప్పాలి. గంగేచి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని 3 సార్లు ఆ నదులన్నింటినీ అందులోకి ఆవాహన చేసి 3 సార్లు ఇలా తల మీద చల్లుకొని స్నానం చేయాలి. ఇది స్త్రీకి చెప్పినటువంటి తలస్నానం. ఇది కార్తీక మాసం అయినా, శ్రావణ మాసం అయినా, మాఘ స్నానాలైనా, ముఖ్యమైన తిథులు తప్ప మిగిలిన రోజుల్లో స్త్రీ తలస్నానం చేయవలసినటువంటి పని లేదు. మీరు అడిగారు మాంసాహారం తిని చెయ్యొచ్చా అని. మీరు మాంసాహారం తినండి, ఏం తినండి, నియమం అయితే ఇదే. ఆహారం అనేది మీ వంశపారంపర్యంగా, మీ కుటుంబ పారంపర్యంగా వస్తున్నది. మిమ్మల్ని మానేయమని చెప్పడానికి మేమెవరు? నిజమే కదండి. ఇప్పుడు తరతరాలుగా మీ కుటుంబ ఆచారంలో వస్తున్నది. దేవుడి దగ్గర బలి మానేయమని చెప్తాను తప్ప, బలి ఇవ్వకండి అని చెప్తాను తప్ప, మిమ్మల్ని తినొద్దని చెప్పడానికి మేమెవరు అండి? కరెక్టేనండి. ఎందుకంటే అది కొన్ని ధర్మం అండి, మీ ధర్మం అది. అంటే తినక ముందు స్నానం చేసి వెంటనే ఇల్లు శుభ్రపరచుకొని స్నానం చేసి దీపం పెట్టేసుకొని తర్వాత ఆహార వ్యవహారాలు నియమాలన్నీ వేరేనండి. ఎందుకంటేనండి ఇదే చెప్తున్నానండి, మీ యొక్క ఆచారాన్ని బట్టి మీ ఆహార నియమాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను పప్పు కూర పచ్చడే తినగలను, ఇంతే. నేను తినాలి కూడా, నా ధర్మం అంతే. నా ధర్మం అదే చెప్పింది, నేను అదే పాటించాలి. కానీ మీ ధర్మం చెప్పింది మీరు పాటించాలి. దీనికి రోజు తలస్నానం చేయవలసిన పని అవసరమే లేదు. ఎప్పుడు చేయాలి? ప్రత్యేకించి ఏమైనా నోములు అలాంటివి ఉన్నప్పుడు ఎవరూ తినరు. తర్వాత మంత్ర సాధన చేస్తారమ్మా. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అసలు మాంసాహారమే మానేయాలనుకోండి. ఒకవేళ మానని పక్షంలో ఆ నియమం ప్రకారం ఇన్ని రోజులు మనం మామూలుగా వారాలు అన్నట్టు మంగళవారము, గురువారము, శుక్రవారము, శనివారం చాలా మంది తినరు. అలానే ఆ రోజు కూడా మనం మానుకోవాలి. చాలా మంది ఇప్పుడు మానేస్తున్నారమ్మా. చాలా మంది చాలా సంతోషించవలసిన విషయం. అది చాలా యథార్థం అండి. ఎందుకంటే ఆరోగ్యరీత్యా కూడా బాగుండట్లేదని చెప్పి అన్ని కలుషితమైనవి దొరుకుతున్నాయి కదా, అందుకని చెప్పి మానేస్తున్నారు. కానీ తినేవాళ్ళు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేయవలసినటువంటి పని లేదు. మీకు ఏమైనా శుక్రవారం వ్రతాలు, నోములో ఉన్నాయి, అమ్మవారి పూజ ఏదో చేసుకుంటారు, తలస్నానం చేసుకుంటాం కదా ఆ రోజు. మనం చక్కగా శుక్రవారం స్త్రీలకు ప్రత్యేకించి తలస్నానం చేయాలని ఉంది. చెయ్యాలి, అదేంటే శుభం కాబట్టి. శ్రీలక్ష్మి వారంలో ఒక్కరోజు అంటే చెయ్యాలి కదా. అందుకని ప్రతిరోజు పరిశుభ్రత గురించి కూడా చేయాలండి. అయినా ప్రతిరోజు తల కడగడం కూడా మంచిది కాదండి. ఎందుకంటే ఆరోగ్యరీత్యా కూడా స్త్రీకి ఉన్న నియమాలు మన ధర్మం చెప్పింది ఏంటంటే, ప్రతిరోజు స్త్రీని తలస్నానం ఎందుకు చేయొద్దు అన్నారంటే, తడితలతో ఉంటుంది, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, ఆరోగ్యం బాగోదు, ఇన్ని ఉంటే ఇంట్లో పనులు ఏం చేయగలదు, ఇంటిని ఎలా చక్కబెట్టగలదు. చాలామంది అనుకుంటారండి మన ధర్మం స్త్రీని తొక్కేసిందంటారు. ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే మన కోసం మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్ని నియమాలు పెట్టారనేది తెలుస్తుంది, ఎంత వెసులుబాటు ఉందనేది తెలుస్తుంది.
అంతే తప్ప ప్రతిరోజు తలస్నానం చేయవలసిన పని లేదు. ప్రత్యేకించి మాంసాహారం తిన్నప్పుడు కూడా అవసరం లేదండి. కేవలము మంత్రారాధన, జపాలు, తర్పణాలు, హోమాలు ఇవి చేసేవాళ్ళు మానేస్తే మంచిది. వాళ్ళ గురువులు చెప్పిన దాన్ని బట్టి మానేస్తే మంచిది. ఒకవేళ ఇంకా ఇప్పుడు ఎక్కడన్నా హోమం చేసుకోవాలి మీరు, దానికన్నా ఒక 40 గంటలు ముందు పూజించాలి తప్ప, హోమం 40 గంటలు అంటే 2 రోజుల ముందు తినాలి తప్ప తినకూడదు. అంటే హోమం చేసే 40 గంటల ముందు మీరు పుచ్చుకోకూడదు, అది నియమం. అలాంటప్పుడు నియమాలు పాటించండి తప్ప ఉత్తప్పుడు అవసరం లేదు. ప్రతి స్త్రీ ఖచ్చితంగా, దీనికి వర్ణాశ్రమాలతో సంబంధం లేదండి, ప్రతి స్త్రీ పసుపు రాసుకునే స్నానం చేయాలి. ఇంకొక చిన్న డౌట్ అండి, ఉదయం లేవగానే ప్రతి ఇల్లాలు ఇంటి పనులు చూసుకొని స్నానం చేసి దీపం పెట్టేస్తారు. అవును. అప్పటికి ఏ ఆహారం తినరు. అవును. సాయంత్రం ఆ రోజు మధ్యాహ్నం మాంసాహారం తీసుకున్నారనుకోండి, లేదా ఒక కోడిగుడ్డో తిన్నారనుకోండి, సాయంత్రం దీపారాధన చేయొచ్చా, చదువుకోవచ్చా? కొంచెం దేహి వేరు దేహం వేరు గుర్తుపెట్టుకోండి. దేహి వేరు దేహం వేరు. దేహం కోసం తింటున్నారు, దేహి కోసం కాదు. దేహి కోసం పూజ చేస్తున్నారు. మోక్షం కోసము, ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని ఆ వస్త్రాలు మార్చేసుకుని చక్కగా కూర్చోండి, దీపారాధన చేసుకోండి. మీకు అప్పుడు కూడా అనుమానం ఉంటే సాయంత్రం కూడా ఒక చెంబుడు నీళ్లు పోసుకోవచ్చు. ఒక చెంబుడు నీళ్లు పోసుకుని అప్పుడు కూడా 3 సార్లు ఇలా చల్లుకుని చక్కగా దీపారాధన. పెద్ద వయసు వాళ్ళు ఉన్నారనుకోండి, చేయలేకపోయినా కొంచెం దీపంలో నూనె ఎక్కువ వడ్డించారనుకోండి, సాయంత్రం వరకు వెలుగుతూనే ఉంటుంది కదా, ప్రత్యేకంగా వెలిగించాల్సిన అవసరం ఉండదు కదా. అలా కానీ అమ్మా, కానీ దీపారాధన అనేది ఏ పూట ఆ పూట చేయడం అనేది ఉత్తమం. ఎందుకంటే అంత నూనె పోసి సాయంత్రం దాకా వెలిగించే కన్నా కూడా ఏ పూట ఒత్తులు ఆ పూట వేసి, ఏ నూనె ఆ పూట వేసి వెలిగించడం అనేది ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అప్పుడు సూర్యోదయం, ఇది సూర్యాస్తమం. ఆ సంధ్య వేరు, ఈ సంధ్య వేరు. అసలు 3 సంధ్యలు ఉన్నాయనుకోండి, 3 సంధ్యలు లేకపోయినా 2 సంధ్యల్లో దీపారాధన చేయాలి. అందుకే చూడండి, సాయంత్రం 6 అవ్వగానే లైట్ వేస్తాం మనం. అవునండి, లైట్ వేస్తాం. ఎందుకు అంటే ఆ సంధ్య వేరు, ఈ సంధ్య వేరమ్మా. పొద్దున్నది సాయంత్రం పొద్దున్నది వెలుగుతున్నా ఒక చిన్న దాంట్లో సాయంత్రం వెలిగించాలి. దానికి నియమం ఏంటంటే కాళ్ళు చేతులు మొహం కడుక్కోండి, వస్త్రాలు మార్చుకోండి, దీపారాధన చేసుకోండి. దీపారాధన అనేది చాలా ముఖ్యం. దీనికి ఆహార నియమాలతో సంబంధం లేదు. దీపారాధన చేయడం అనేది చాలా ముఖ్యం. సూర్యోదయం అయ్యే 5 నిమిషాల ముందే దీపారాధన అవ్వాలండి. 5:45కి సూర్యాస్తమం అవుతుంది అనుకోండి, 5:40కి దీపారాధన ఉండాలి ఇంట్లో. సూర్యుడు పొద్దు వాళ్తూ ఉంటే ఇక్కడ దీపారాధన చేసేయాలి. అంటే అలా ఉండకూడదండి, అలా గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడు దిగుతూ ఉంటే ఉండాలి. ఏ మంత్రాలు అక్కర్లేదు. ఆ లక్ష్మీ అమ్మవారిని, ఎందుకంటే దీపస్వరూపం ఆవిడే కదా, లోకైక దీపాంకురం కదా ఆవిడ. అవునండి. అందుకని వచ్చేది శ్రావణ మాసము, మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి క్రియని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ శ్రావణ మాసంలో మీ అందరికీ తప్పకుండా పాటించండి అమ్మా, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. చెప్పండి. ధనం కావాలి కదా అందరికీ. ఎందుకంటే అమ్మ, ధనమూలం ఇదం జగత్తు. ధనం ఉంటేనే బతకగలం. కబుర్లు చెప్తాం, డబ్బు లేదు, మీకు ఏదైనా కష్టం వస్తే నేను సహాయం చేయలేను. అందుకని ధనం అనేది చాలా అవసరము. వచ్చిన దాన్ని శ్రద్ధగా దాచుకోవడం కూడా అవసరం. ఎందుకంటే లక్ష్యం ఉన్న చోటే లక్ష్మి నిలుస్తుంది. వచ్చేది శ్రావణ మాసం. నేను కనకధార మొదలు పెట్టినప్పుడు చెప్పాను. అవునండి. ఆ చక్కగా కనకధార స్తోత్రాన్ని చదువుకుంటూ ఆ అమ్మవారి యొక్క కటాక్షములు పొందాలి. అలాగే ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా ఆవిడ పాదములు యందు మనస్సు నిలిపి చక్కగా ప్రశాంతంగా, ఎటువంటి అనుమానాలు లేకుండా, ఇప్పుడున్న జీవనశైలికి తగ్గట్టుగా దైవారాధన చేయండి. ఎందుకంటే భయం ఎక్కువైపోయి ఎక్కువగా నియమాలు పెట్టేసుకుని అసలు మానేసే కంటే మొత్తం ఏం చేస్తారమ్మా, మాంసాహారం తిన్నాం, దీపారాధన చేయరు. పొద్దున్న మీరు ఇప్పుడు ఏదో అన్నారు, అది తిన్నాం, దీపారాధన చేయం. లేకపోతే భార్యాభర్తలం ఏవో ఉంటాయి, పొద్దున్న తలస్నానం చేయలేదు, దీపారాధన చేయం. ఇవన్నీ కూడా తప్పు. మీరు ధర్మంలాగా ఆలోచిస్తే ఎటువంటి శంక ఉండదు. ఇవన్నీ సాకులు అంటారా? అంతే మరి, సాకులేనండి. ఈ సాకులు అడ్డు పెట్టుకుని పూజ మానదు. ఎందుకంటే మనకి కష్టకాలంలో మనకి అండగా నిలబడేది ఆ భగవంతుడు ఒక్కడే. ఇది ఎవ్వరు కాదన్న అక్షర సత్యం.
యథార్థం మన కనపడకపోవచ్చండి. ఈరోజు మనం పూజ చేసినటువంటి ఫలితం మనకు కనపడదు, సూక్ష్మంగా ఒక బ్యాంకులో పడిపోయి ఉంటుంది, అకౌంట్లో డబ్బులు పడ్డట్టు. మనకి కష్టం వచ్చినప్పుడు ఒక ఆలోచన రూపంలో ఆ యొక్క ఆ నిధి అంతా బయటకు వస్తుంది. మన ఆలోచనే మనకి అంతే కదా, ముందుకు దారి చూపిస్తుంది. అందుకని అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఒక మంచి ఆలోచనే మనకి ముందుకు వెళ్ళటానికి రహదారి అయిపోతుందండి. అందుకని అనవసరమైన భయాలకు పోకుండా ప్రశాంతంగా పూజ చేసుకోండి. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.